నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కానే నాకు క్యాన్సర్ వచ్చింది. బహుశా నేను ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు. నా తమ్ముడి క్యాన్సర్ వల్ల నా వెండిగడ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. కైనా గుట్కా పాన్పరగ జోలికి వెళ్ళకండి. ఏంటిది? బ్లడ్ లాగా ఉంది ఇది. బాడీ రా. హలో, పోలీస్ స్టేషనా? సార్, మా హాస్టల్ దగ్గర బాడీ ఉంది సార్, మీరు త్వరగా రండి సార్ కొంచెం. ఈయనెవర్రా చంపారు? ఏమో నాకు తెలీదురా, నేను వచ్చేసరికి ఇక్కడ ఉన్నాడు. ఈయనెవరు చంపాడు? ఏమో సార్, మాకు తెలియదు సార్, మేము వచ్చేసరికి ఇక్కడ బాడీ ఉంది. హలో సార్, ఇక్కడ మళ్ళీ హత్య జరిగింది సార్, మీరు తొందరగా రావాలి. వస్తున్నా. ఓకే సార్. ఏమో సార్, నాకు తెలీదు. మన కొత్త సిబిఐ ఆఫీసర్ వచ్చారు. ఆఫీసర్స్, ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? నో ఎవిడెన్స్ సార్, ఏం తెలీదు. నీ బాడీని మార్చరీకి తీసుకెళ్ళండి 45 రూమ్ కి. ఓకే సార్. బాయ్స్, ఈ మర్డర్ ఎలా జరిగింది? సార్, నేను వస్తుంటే రాయితీ అనుకొని మా బాడీని చూసాను సార్. ఈ వ్యక్తి గురించి తెలిసిందా? సార్, ఇక్కడ ఎస్కే బాయ్స్ హాస్టల్లో ఉంటాడు సార్ అతను. ఇంతకు ముందు ఇక్కడ 2 హత్యలు జరిగాయి. ఆ కిల్లర్ని పట్టుకున్నారు. కిల్లర్ మన కస్టడీలో ఉన్నారు సార్. ఈ హత్య ఎలా జరిగిందో తెలీదు. ఇక్కడ బాడీని తీసేశారు కదా, నన్ను తీసుకెళ్ళండి ఆ కిల్లర్ దగ్గరికి, కొన్ని ప్రశ్నలు అడగాలి. సార్ తీసుకెళ్తాం. దాచా. ఎందుకురా ఆయన ఇంతలా కొట్టారు? ఏం అడిగినా చెప్పట్లేదు సార్, మళ్ళీ మన ఆఫీసర్ మీద చేశాడు. ఈరోజు ఒక హత్య జరిగింది, అది మీలో ఎవడో చేశాడు. అది ఎవరు చేశాడు చెప్పు. చెప్పురా, చెప్పు. నేను చెప్పను. ఎంక్వైరీ చేశాం సార్, వీడు ఒక అనాథ. సరే, అక్కడికి రండి. ఏమైందో ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ ముగ్గురు వచ్చారు సార్, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాలేజీకి వెళ్ళే ముందు చిన్న గొడవ అయింది సార్. ఫస్ట్ ఒకటి వచ్చి గొడవ ఆపాడు సార్. జరిగిందని ఫోన్ కాల్ చేశారు. అక్కడికి వెళ్ళి చూశాక డెడ్ బాడీ ఉంది. హత్య చేసిన దగ్గర ఇన్వెస్టిగేషన్ చేశాం సార్. సార్, అక్కడ షూస్ దొరికింది సార్, ఫారెన్సిక్కి పంపాం సార్. కిల్లర్ ఎవరో దొరికిపోయాడు సార్, రూమ్కి వెళ్ళి చూసాం. కిల్లర్ హత్య చేస్తున్నప్పుడు మేము చూసాం సార్, వాడిని అప్పుడు వెళ్ళి పట్టుకున్నాం సార్. మీరు ఏం చేస్తారంటే ముందు గొడవ విడిపించిన తీసుకురండి. ఓకే సార్. వచ్చావా? ఆ కిల్లర్ నీకు తెలుసా? తెలియదు సార్, ఆ గొడవ అయినప్పుడు మాత్రం ఉన్నాను, తర్వాత హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాను సార్. ఓకే. హలో, ఎవరు నువ్వు? రే, ఈ నెంబర్ ట్రేస్ చేయండి రా. సరే సార్. మీతో పాటు ఒక ఆఫీసర్ ఉండేవాడు. అతను లీవ్లో ఉన్నాడు సార్. కేసు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అతను ఉన్నాడు ఆ ఆఫీసరే? మా ఇద్దరమే ఉన్నాం సార్. సార్, లొకేషన్ ట్రేస్ అవ్వట్లేదు సార్. మోటివ్ ఏమై ఉంటది? చెప్పినట్టు ప్రకారం చూస్తే ఆ కిల్లర్కి, ఈ ఫోన్లో మాట్లాడిన కిల్లర్కి ఏదో సంబంధం ఉన్నట్టు ఉంది సార్. చెప్పింది నిజమే. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సంబంధం నడుస్తుంది. ఆ
కిల్లర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. మీ వాడు ఫోన్ చేశాడు, వాడికి నీకు ఏంటి సంబంధం? నాకు తెలియదు. చెప్పు. నాకు తెలియదురా. నువ్వు చెప్తావా నేను పట్టుకోమంటావా? నాకు తెలియదురా. సరే సార్, సరే. లొకేషన్ ట్రేస్ అయింది సార్. లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది? మన పక్క వీధిలో ఉన్నాడు సార్, పక్క వీధిలో. రే నీ పని చెప్తాను, మళ్ళీ వస్తాను. పదండి. రే ఆ కిల్లర్ని తీసుకొని రండి రా. తీసుకొచ్చి ఇంటి పక్కన కూర్చుని పెట్టండి రా. రే వాడికి నీకు ఏట్రా సంబంధం? ఈ మర్డర్స్ అన్ని ఎందుకురా చేశారు మీరు? సార్ ఇతను మన టీంలో ఒక పోలీస్ ఆఫీసర్ సార్. ఇతనేనా ఆనంద్ సరవత్? ఇతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి వాడికి ఎందుకు హెల్ప్ చేసావు? నా ఫ్రెండ్ రా వాడు. ఇద్దరికి సంబంధం ఏంటి? మీ కథ ఏంటి? వాడు అనాదే, నేను అనాదే. వాడిని 5 కొడుతుండగా నేను వచ్చి కాపాడాను. అప్పటి నుంచి మా స్నేహం మొదలైంది. వాడికి చిన్నప్పటి నుంచి మెంటల్ ఉంది. వాడిని ఏమైనా ఎవరైనంటే వాడు ఊరుకోడు. వాడి జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను. ఎందుకు వాడిని కాలేజీలో జాయిన్ చేసావు? వాడి మెంటల్ కండిషన్ తగ్గాలని కాలేజీలో జాయిన్ చేశా. కానీ అనుకోకుండా ఈ హత్యలు జరిగిపోయాయి. కాకపోతే వాడు నాలా మారి ఉద్యోగం చేస్తాడు అనుకున్నా, కానీ ఇవన్నీ ఇలా జరుగుతాయి అనుకోలేదు. వాడిని ఎందుకు చంపావు? వాడు నా గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు, అందుకే చంపేశా. వాడు నీ గురించి ఎలా తెలుసుకున్నాడు? నా ఫ్రెండ్ని సేవ్ చేయాలనుకున్నా, అప్పటికే వాడు చూసేశాడు, అందుకే చంపేశా. వీడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, వీడికి సస్పెండ్ అవ్వండి. ఓకే సార్. ప్రతి తల్లిదండ్రులను పిల్లలను రోడ్డు మీద వదిలేయకంట జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి హత్యలు జరగవు. ఎందుకంటే ప్రతి పిల్లవాడు చెడు అలవాటుకి బానిస అయిపోతున్నాడు. మీ పిల్లలపై కొంచెం ప్రేమ చూపిస్తే ఇలాంటి హత్యలు ఎన్నో జరగవు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు. చేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏం కావాలో అది అడిగి తెలుసుకోండి.